హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో రెండవ విడత కింద కొత్త ఇందిరమ్మ ఇండ్ల పంపిణీకి తాజాగా కేబినెట్ ఆమోదం తెలియచేయడం జరిగిందనమాట. జూన్ 2వ తారీఖు నుండి దాదాపుగా 1,00,000 ఇండ్లకు గృహప్రవేశాలను చేపించి అర్హులైనటువంటి వాళ్లకు పంపిణీ చేయబోతున్నట్లు సమాచారం అయితే రావటం జరిగింది. అంతేకాకుండా ఈ రెండో విడత కింద నియోజకవర్గానికి 2,000 ఇండ్ల చొప్పున దాదాపుగా 2,50,000 కొత్త ఇందిరమ్మ ఇండ్లను నిర్మించి అర్హులైనటువంటి వాళ్ళందరికీ కూడా ఇళ్లను పంపిణీ చేయాలని తెలంగాణ ప్రభుత్వము నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇకపోతే ఈ రెండో విడత కింద ఇందిరమ్మ ఇండ్లను ముఖ్యంగా ఏ లిస్టులో ఉన్నటువంటి వాళ్లకు మొదటి ప్రాధాన్యత ఇచ్చి జారీ చేయడం జరుగుతుంది. మీకు ఇందిరమ్మ ఇల్లు శాంక్షన్ అయ్యిందా లేదా అని ఆన్లైన్‌లో స్టేటస్ చెక్ చేసుకొని ఎలా తెలుసుకోవాలి? అలాగే ఆన్లైన్ స్టేటస్‌లో చాలామందికి కూడా అప్లికేషన్ స్టేటస్ వద్ద పెండింగ్ ఫర్ ఎంపీడీఓ అప్రూవల్ అనేది చూపిస్తుందన్నమాట. ఇలాగ పెండింగ్ ఫర్ ఎంపీడీఓ అప్రూవల్ అని చూపిస్తే ఇల్లు శాంక్షన్ అవుతుందా లేదా? ఒకవేళ ఇల్లు శాంక్షన్ కావాలి అంటే ఏం చేయాలి? ఈ రెండో విడతకు సంబంధించి ఇందిరమ్మ ఇండ్లకు మంజూరు పత్రాలు ఎప్పటినుంచి జారీ చేస్తారు? ఇలాగా అన్ని వివరాల గురించి మీకు వీడియోలో క్లియర్‌గా చెప్తాను. మీరందరూ తప్పకుండా వీడియోనైతే ఎండ్ వరకు చూడండి. ఫైనల్‌గా మీకేమన్నా డౌట్స్ ఉన్నా సరే కామెంట్ సెక్షన్‌లో అడగండి. నేను రెస్పాండ్ అయితే అవుతాను. ఫస్ట్ టైం మన ఛానల్‌ని చూడడానికి వచ్చినటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ సింబల్‌ని క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్‌ను ఆన్‌లో పెట్టుకోండి. ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే లైక్ చేసేయండి. లేట్ చేయకుండా టాపిక్‌లో గనుక వచ్చేసినట్లయితే తాజాగా తెలంగాణ ప్రభుత్వము రెండో విడత ఇందిరమ్మ ఇండ్ల పంపిణీకి గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వటం జరిగింది. దీనికి సంబంధించి లేటెస్ట్‌గా పబ్లిష్ అయినటువంటి ఆర్టికల్‌ని మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. సో, ఫస్ట్ మన ఛానల్ నుంచే ఈ యొక్క అప్డేట్‌ని అయితే తెలియజేస్తున్నాను. ఓకేనా? రెండో విడతలో దాదాపుగా 2,50,000 ఇందిరమ్మ ఇండ్లు. హైదరాబాద్ పరిధిలో 1,00,000 ఇండ్ల నిర్మాణం. దీని మీద కేబినెట్ నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. గుడిసెల్లో ఉంటున్నటువంటి 15,000 కుటుంబాలకు ఈ విడతలోనే ఇండ్లనేటువంటివి మంజూరు చేస్తామని చెప్తూ ఉన్నారు. జూన్ 2 నాటికి 1,00,000 ఇందిరమ్మ ఇండ్లకు గృహప్రవేశాలు చేపించి అర్హులైనటువంటి వాళ్లకు జారీ చేస్తున్నారు. గతంలో ప్రారంభించి మధ్యలో నిలిచిపోయినటువంటి ఇండ్లకు నిధులను కూడా రిలీజ్ చేయాలని కేబినెట్ ఆమోదం అయితే తెలిపింది. దీని గురించి కొంచెం బ్రీఫ్‌గా చూద్దాము. రెండో విడతలో 2,50,000 ఇందిరమ్మ ఇండ్ల మంజూరుకు రాష్ట్ర కేబినెట్ ఆమోదం అయితే తెలిపింది. ప్రతి నియోజకవర్గానికి 2,000 ఇండ్ల చొప్పున కేటాయించారని, ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం ప్రారంభించింది. గోడలు, స్లాబ్ దశలో నిలిచిపోయినటువంటి వాటికి కూడా పూర్తి చేయాలని మంత్రివర్గం నిర్ణయం అయితే తీసుకుంది. హైదరాబాద్ మహానగరం క్యూర్ పరిధిలో ఉన్నటువంటి 24 నియోజకవర్గాల్లో అల్పాదాయ వర్గాల వారి కోసము 1,00,000 ఇండ్లను నిర్మించి ఇచ్చేందుకు ఆమోదమైతే తెలియచేయడం జరిగిందనమాట. సో, అల్పాదాయ వర్గాలు ఇక్కడ చూడొచ్చు దీని గురించి. ఓకేనా? హైదరాబాద్‌లో ఓఆర్ఆర్ మధ్య ఉన్నటువంటి కోర్ అర్బన్ ఏరియాల్లోని పేద, మధ్యతరగతి వారికి 1,00,000 ఇళ్లను నిర్మిస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు తెలిపారు. వారు నివసించేటువంటి ప్రాంతాల్లోనే వీటిని కడతామని, రూరల్ మాదిరిగా 5,00,000 రూపాయలతో పాటు అపార్ట్మెంట్ భూమిలో అసైన్డ్ సారీ అన్‌డివైడెడ్ స్థలాన్ని వారికే ఫ్రీగా ఇస్తామని, 3, 4 విడతల్లో వీటిని పూర్తి చేస్తామని కూడా చెప్పారు. ఇలా ఇళ్ల స్థలం లేని వారి కోసము ప్రత్యేకంగా భూములను కూడా ఎంపిక చేసి ఇందిరమ్మ ఇళ్లను నిర్మించి ఇస్తామని మన రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారైతే ఇలాగ పత్రికాముఖంగా అప్డేట్‌ని అయితే తెలియచేయడం అయితే జరిగిందనమాట. ఓకేనా? సో, చిన్న మధ్యతరగతి పేద కుటుంబాలకు సంబంధించినటువంటి వాళ్ళకు ఒకవేళ వాళ్ళకి సొంత ఇంటి స్థలం లేకపోయినా సరే ఇంటి స్థలం కేటాయించి ఆ స్థలంలోనే ఇంటిని నిర్మించి వాళ్ళకి అప్పచెప్తామని కూడా చెప్తూ ఉన్నారు. దీనికి సంబంధించి 5,00,000 రూపాయలను కూడా అందజేస్తామని కూడా అంటూ ఉన్నారనమాట. ఆ స్థలాన్ని వాళ్ళ పేరు మీదకే మారుస్తామని కూడా అంటూ ఉన్నారు. ఓకేనా? సో, ఇదండి ఫైనల్‌గా మనకు జూన్ 2వ తారీఖున దాదాపుగా 1,00,000 ఇండ్లకు గృహప్రవేశాలు ఎటువంటివైతే చేపించబోతుంది తెలంగాణ ప్రభుత్వము. వీటికి సంబంధించి మంజూరు పత్రాలు అనేటువంటివి ఆల్రెడీ కొన్ని జిల్లాల్లో వరకైతే జారీ చేస్తూ ఉన్నారు ఇప్పటికే. సో, జూన్ 2వ తారీఖు లోపల మాక్సిమం అన్ని జిల్లాల్లో వరకైతే ఈ 1,00,000 ఇళ్ళు ఎక్కడెక్కడ పూర్తి చేస్తున్నారో ఇంటి నిర్మాణ పనులు వాటన్నిటికి సంబంధించి ఈ యొక్క మంజూరు పత్రాలు జారీ చేయడం జరుగుతుంది. దాని తర్వాత ఈ ఇండ్లకు సంబంధించి గృహప్రవేశాలు అయ్యేటువంటివైతే ఉంటాయన్నమాట. ఓకేనా? ఇక ఈ రెండో విడత కింద ఇందిరమ్మ ఇండ్లను ఏ లిస్టులలో ఉన్నటువంటి వాళ్ళకు మొదటి ప్రాధాన్యత ఇచ్చి జారీ చేస్తున్నారు?
సో, మెయిన్‌గా మనకు ఇందిరమ్మ ఇండ్లను అప్లికేషన్స్ పెట్టుకున్నటువంటి వాళ్ళను 3 కేటగిరీలుగా డివైడ్ చేశారు. ఫస్ట్ వచ్చేసి L1 కేటగిరీ, దాని తర్వాత L2, L3. L3 కేటగిరీ అంటే ఏంటంటే, సో, వాళ్ళకి అప్లికేషన్స్ పెట్టుకున్నటువంటి వాళ్ళలో ఎవరికైతే సొంత ఇంటి స్థలము, సొంత ఇల్లు ఉంటుందో అటువంటి వాళ్ళందరినీ కూడా L3 కేటగిరీలో చేర్చేశారు. వాళ్ళకి ఇల్లు కానీ, ఇంటి స్థలం ఏది కూడా రాదనమాట. సొంతంగా వాళ్ళకి ఆల్రెడీ ఉంది. L2 కేటగిరీలో ఎవరెవరిని చేర్చారంటే, ఎవరైతే సొంత స్థలము, అలాగే సొంత ఇల్లు లేకుండా దరఖాస్తులు పెట్టుకొని ఉంటారో అటువంటి వాళ్ళందరినీ కూడా L2 కేటగిరీలో చేర్చారు. వీళ్ళకి పక్కాగా ఇందిరమ్మ ఇల్లు అనేది రెండో విడతలో శాంక్షన్ కావడం జరుగుతుంది. మీరు గనుక ఒకవేళ L2 కేటగిరీలో ఉన్నట్లయితే. అండ్ ఇక ఫైనల్‌గా వచ్చేసి L1 కేటగిరీ అనమాట. ఇక్కడ L1 కేటగిరీలో ఎవరిని చేర్చారు? సొంత స్థలం ఉంటుంది. బట్ వాళ్ళు ఇంటి నిర్మాణం కోసం తగినటువంటి ఆర్థిక సహాయం కోసము వాళ్ళు ఈ అప్లికేషన్స్ అనేటువంటివి పెట్టుకో ఉంటారు. అటువంటి వాళ్ళందరినీ కూడా L1 కేటగిరీలో చేర్చారనమాట. ఇలాగ 3 కేటగిరీస్ వైస్‌గా డివైడ్ చేయడం జరిగింది. మీరు ఏ కేటగిరీలో ఉన్నారో ఒకసారి ఈ వెబ్‌సైట్‌లోకి వచ్చేసి క్లియర్‌గా చెక్ చేసుకోవచ్చు. నేను ఆల్రెడీ చెప్పున్నాను ప్రీవియస్ వీడియోస్‌లో. మార్నింగ్ కూడా ఒక వీడియో అప్‌లోడ్ చేస్తున్నాను. ఆ వీడియోలో కూడా చెప్పున్నాను. సో, ఫస్ట్ ఇక్కడ అప్లికేషన్ సెర్చ్‌లోకి వచ్చేసి సెర్చ్ బై అనే ఆప్షన్‌లో ఆధార్ నంబర్ సెలెక్ట్ చేసుకున్నాక మీ ఆధార్ నంబర్ ఎంటర్ చేసుకొని సెర్చ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసుకున్నట్లయితే మీ యొక్క స్టేటస్ ఓపెన్ కావడం జరుగుతుంది. స్టేటస్ ఓపెన్ అయ్యాక ఫస్ట్ అక్కడ మీరు మీ డేటా మొత్తం కూడా చెక్ చేసుకోండి. ప్రాపర్‌గా మీ డీటెయిల్స్ ఉన్నాయా లేదా అని. ఓకేనా? మీ అడ్రస్ డీటెయిల్స్ అవన్నీ కూడా. దాని తర్వాత లిస్ట్ టైప్ చెక్ చేసుకోండి. L1లో ఉన్నారా? L2లో ఉన్నారా? L3లో ఉన్నారా అని. ఇక ఫైనల్‌గా వచ్చేసి అప్లికేషన్ స్టేటస్ అండి. అప్లికేషన్ స్టేటస్ వద్ద చాలా వరకు కూడా పెండింగ్ ఫర్ ఎంపీడీఓ అప్రూవల్ అనేది చూపిస్తుందనమాట. ఇలా పెండింగ్ ఫర్ ఎంపీడీఓ అప్రూవల్ అని చూపించినటువంటి వాళ్ళకి ఇల్లు శాంక్షన్ అవుతుందా అంటే కాదు. ఎందుకంటే మీ యొక్క అప్లికేషన్ అనేది ఇంకా ఎంపీడీఓ కార్యాలయంలో పెండింగ్‌లోనే ఉందని అర్థం. సో, అక్కడ వెరిఫికేషన్ అయ్యి కంప్లీట్ అయితే దాని తర్వాత పై అధికారులకు వెళ్ళడం జరుగుతుంది. అక్కడ మళ్ళా ఇంకొక వెరిఫికేషన్ ఉంటుంది. సో, అలాగా ఫైనల్‌గా మీరు గనుక అర్హులని తేలినట్లయితే మీకు ఇల్లు అనేది మంజూరు కావడం జరుగుతుంది. ఈ ప్రాసెస్‌లో జరుగుతుందండి. మరికొంతమందికి పెండింగ్ ఫర్ ఏఈ అప్రూవల్ అని, పెండింగ్ ఫర్ కలెక్టర్ అప్రూవల్ అని. సో, అక్కడ ఏం రావాలంటే ఎంపీడీఓ అప్రూవల్ అని ఉండాలి. ఒకవేళ మీకు పెండింగ్ ఫర్ కలెక్టర్ అప్రూవల్ ఉన్నట్లయితే మీకు అక్కడ కలెక్టర్ అప్రూవల్ అని రావాలి. అవన్నీ కూడా వెరిఫికేషన్స్ అయిపోయాక చేంజ్ అవుతాయి మీకు అక్కడ అప్లికేషన్ స్టేటస్ వద్ద. సో, ప్రెజెంట్ మీకు స్టేటస్ దగ్గర ఏం చూపిస్తుందో ఒకసారి కామెంట్ సెక్షన్‌లో పెట్టి తెలియచేయండి. నేను అక్కడ కూడా రెస్పాండ్ అవ్వడానికి ప్రయత్నం అయితే చేస్తాను. మెయిన్‌గా ఎక్కువ శాతం పెండింగ్ ఫర్ ఎంపీడీఓ అప్రూవల్ అనే చూపిస్తుంది ఎక్కువగా. అందువల్ల మరి దాని గురించే చెప్తూ ఉన్నాను. ఓకేనా? సో, ఇక ఈ 2,50,000 ఇండ్లను మనకు దాదాపుగా నియోజకవర్గానికి 2,000 ఇళ్ల చొప్పున రెండో విడత కింద అయితే జారీ చేయబోతున్నారు. బట్ ప్రస్తుతానికి జూన్ 2వ తారీఖున 1,00,000 ఇళ్లనైతే జారీ చేస్తున్నారనమాట గృహప్రవేశాలు చేపిచ్చి. దాని తర్వాత మరొక 1,50,000 ఇండ్లను ఒక్కసారిగా అయితే పంపిణీ చేయడం జరుగుతుంది అర్హులైనటువంటి వాళ్ళకు. సో, ఇవండి ఫైనల్‌గా మనకు లేటెస్ట్ అప్డేట్స్ ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి. నేను రెగ్యులర్‌గా కూడా అప్డేట్ చేస్తూనే ఉంటాను. మీరు రెగ్యులర్‌గా ఫాలో అప్ చేస్తుండండి మన వీడియోస్‌ని. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్.